మంత్రి ఒంటరయ్యారా? రాష్ట్రానికి ఆమె హోంమంత్రి. సీఎం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అత్యంత నమ్మకస్తురాలు. ఎప్పుడూ తన పదునైన మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్. కానీ ఇప్పుడు ఆమె సొంత జిల్లాలో, సొంత పార్టీలోనే ఒంటరి అయిపోయారా? ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రికి తోటి కూటమి ఎమ్మెల్యేల నుంచి కనీస సపోర్ట్ కరువైందా? మాజీ మంత్రి అమర్నాథ్ ఆమెను పబ్లిక్ గా టార్గెట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు మాకేం సంబంధం అన్నట్టు ఎందుకు సైలెంట్ గా అయిపోయారు? ఉమ్మడి విశాఖ జిల్లా పాలిటిక్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు బంగల్పూడి అనిత, గుడివాడ అమర్నాథ్. వీళ్ళిద్దరిది రాజకీయంగా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనిత ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేస్తే ఆమెకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను అమర్నాథ్ తీసుకునేవారు. ఇప్పుడు సీన్ రివర్స్. కూటమి అధికారంలోకి రావడం, అనిత ఏకంగా హోంమంత్రి అవ్వడం అన్నీ జరిగిపోయాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ ఆయన కుటుంబంపై అనిత చేసే ఘాటు వ్యాఖ్యలకు చెక్ పెట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి అమర్నాథ్ చోడవరంలో జరిగిన బైక్ ర్యాలీలో హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర హోంమంత్రిని, అందులోనూ మహిళా మంత్రిని మాజీ మంత్రి ఆ స్థాయిలో విమర్శిస్తే మామూలుగా అయితే అధికార పార్టీ నేతలు మూకమ్మడిగా దాడి చేయాలి. కానీ ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దిగువ స్థాయిలో మహిళా కార్యకర్తలు నిరసనలు చేసి అమర్నాథ్ ఫ్లెక్సీలపై కోడిగుడ్లు వేశారు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మాత్రం ఎవ్వరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మీడియా వాళ్ళు పదే పదే అడిగితే చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు రాజకీయాల్లో భాష హుందాగా ఉండాలి అని ముక్తసరిగా చెప్పి వదిలేశారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే ఏకంగా 3 రోజుల తర్వాత తీరిగ్గా స్పందించారు. మిగతా కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ కనీసం కిక్కురు మనలేదు. ఎందుకు ఇలా? సొంత జిల్లా మంత్రిని టార్గెట్ చేస్తే ఎమ్మెల్యేలు ఎందుకు డిఫెండ్ చేయలేరు? పొలిటికల్ సర్కిల్స్ లో అధిష్టానం దగ్గర జరుగుతున్న చర్చల ప్రకారం దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి, సీనియారిటీ కాంప్లెక్స్. కూటమిలో అనిత అంటే సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పదవులు రాకపోయినా అనిత తక్కువ కాలంలోనే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఏకంగా హోంమంత్రిగా ఎదగడం కొందరికి మింగుడు పడటం లేదట. రెండవది, సమన్వయ లోపం. క్యాబినెట్ లో హైకమాండ్ దగ్గర మంచి ప్రయారిటీ ఉండటంతో జిల్లా ఎమ్మెల్యేలను కలుపుకుపోవడంలో అనిత అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. జిల్లా సమస్యలపై ఎమ్మెల్యేలతో మీటింగ్స్ పెట్టడం లేదని సీనియర్లు ఫీల్ అవుతున్నారు. మూడవది, సిటీ ఎమ్మెల్యేల కట్టుడి. విశాఖ సిటీలో మంత్రి అనిత జోక్యాన్ని స్థానిక ఎమ్మెల్యేలు అస్సలు అంగీకరించడం లేదట. శాఖాపరమైన పనులు చూసుకోండి, మా నియోజకవర్గాల్లో జోక్యం వద్దు అని సున్నితంగా ఆమె ప్రమేయాన్ని తగ్గించేశారని టాక్. మొత్తానికి ఈ వివాదం వైసీపీ నేతల ఘాటు కన్నా టీడీపీలోని అంతర్గత సమన్వయ లోపాన్ని ఎక్కువగా బయటపెట్టింది. అంతా హైకమాండే చూసుకుంటుందిలే అన్న ధీమాతో మంత్రి అనిత ఉంటే మాకేంటి అన్నట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎపిసోడ్తో హోంమంత్రి అనిత సొంత జిల్లాలో రాజకీయంగా ఒంటరి అయ్యారన్న పరిశీలకుల, విశ్లేషకులకు బలం చేకూరుతుంది.